అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'రావంచెరలో సీత' 38వ భాగం. రచయిత నానిగారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. ద్వయాన్ ఉన్న మూడ్లో అదేం పట్టించుకోకుండా, చెప్పు ఇషా, మనసులో మాటల్ని నీ కళ్ళతో చెప్దాం అనుకుంటున్నావేమో. నాకు అలాంటి భాషలు రావు. నీ నోటితో చెప్తే వినాలని ఉంది ఇషా, చెప్పు అని అంటుంటే ఈసారి కాళ్ళ మీద గట్టిగా కొట్టినట్టుగా అనిపిస్తుంది. ద్వయాన్ వెంటనే ఎవడ్రా నా కాళ్ళ మీద కొట్టింది అని అంటూ వెనక్కి తిరిగి చూడగానే నేల మీద కూర్చొని తన ప్యాంటు పట్టుకుని లాగుతున్న ఎలుగుబంటిని చూసి ద్వయాన్ రెండు కళ్ళు కూడా పెద్దవి అవ్వడంతో పాటు ఒళ్ళంతా కూడా వణికిపోతూ ఉంది. ద్వయాన్ పెద్దగా అరవబోతూ ఉంటే ఇషా వెంటనే అతని నోరుని మూసి, దాని ముందు పెద్దగా అరిచావు అంటే అది మన ముగ్గురిని కైమా చేసుకొని తినేస్తుంది. కాసేపు అలాగే దాన్ని చూసి నవ్వుతా ఉండు అని అంది. ద్వయాన్ మనసులో, ఈ పిల్ల ఇప్పటిదాకా నన్ను చూసి కాదన్నమాట నవ్వింది. ఈ ఎలుగుబంటిని చూసి అంత అందంగా నవ్వినట్టుంది. అనవసరంగా నేను టంగ్ స్లిప్ అయ్యాని అని అనుకుంటూ, అయినా ఇప్పుడు ఈ ఎలుగుబంటి నుంచి ఎలా రక్షించుకోవాలి అని అనుకొని దాన్ని చూసి హిహి అని పల్లికిలిస్తాడు. అప్పటిదాకా కూల్గా ఉన్న ఆ ఎలుగుబంటి కాస్త కొంచెం సీరియస్గా మారుతుంటే ఇషా వెంటనే, ఏం నవ్వురా అది, జాతరలో పిల్లల్ని ఎత్తుకెళ్లేవాడిలాగా, ముందు తీసేయ్ ఆ నవ్వుని అని నీ ఎకిలింపు చూసి అది ఇప్పటిదాకా కూల్గా ఉన్నది కాస్త ఫైర్ అవుతోంది. తీసేరా బాబు ముందు దాన్ని అని అంటుంది. ద్వయాన్ సైలెంట్గా ఇటు తిరగగానే ఇషా చిన్నగా దాన్ని కళ్ళలోకి చూస్తూ మెల్లిగా దాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. ఇషా ఇటు కదిలితే ఆ ఎలుగుబంటి అటు కదలడం చూసి ద్వయాన్ షాక్ అయ్యి, మీ ఆడోళ్ళు మామూలు కాదే బాబు, చెట్టంతా మగాన్ని నొంగ తీసుకోగలరు, అలాగే క్రూర మృగాల్ని కూడా మీ కంట్రోల్లోకి తెచ్చుకోగలరు అని అనగానే ఇషా సీరియస్గా ఒక లిక్కిస్తుంది ద్వయాన్కి. ఏంటిది, మనసులో అనుకున్నది కూడా బయటకు వినబడినట్టుంది అని అనుకుంటూ సారీ అని అంటాడు. ఇషా చూపులోనే తెలుస్తుంది నీకు ముందు ముందు ఉందిరా అని అంటూ ఇషా దాన్ని అడవిలోకి పంపించి ద్వయాన్ ముందుకు వచ్చి నిలబడుతుంది. ద్వయాన్ ఏదో ఒకటి చెప్పాలని, థ్యాంక్స్ మేడం, ఎలుగుబంటి నుంచి నన్ను కాపాడారు అని అంటాడు. ఇషా అతన్ని సీరియస్గా పైనుంచి కింద వరకు చూస్తుంటే ద్వయాన్ భయంగా, మేడం మీరు అలా చూడకండి, నాకు అసలే భయం ఎక్కువ అని అంటుంటే సేమ్ తను ఇందాక వాడిన డైలాగ్ గుర్తొస్తుంది, నన్ను అలా చూడకండి, నాకు అసలే సిగ్గెక్కువ అని. ద్వయాన్ ఏమీ చేయలేక ఆమె ముందు మోకాళ్ళ మీద పడి, మేడం మేడం మీరు అలా చూడకండి ప్లీజ్ అండి, కావాలంటే తిట్టండి, అవసరమైతే నన్ను కొట్టండి, మీరు అలా సీరియస్గా చూస్తూ ఉంటే ఇక్కడే హార్ట్అటాక్ వచ్చి పోయేలా ఉన్నాను అని అంటాడు. ఇషా ఏ భావం లేకుండా త్వరగా బయలుదేరండి, సమయం చాలా తక్కువగా ఉంది అని మహదేవన్ గారిని కూడా లేపి ముందుకి నడుస్తుంది. రోహిత్ మల్లికని వదులుతుంటే మల్లిక సిగ్గుతో తలదించుకుంటుంది. రోహిత్ అది చూసి షాక్ అయ్యి, నీకు సిగ్గుపడడం కూడా వచ్చా అని అడుగుతాడు. మల్లిక అదేంటి అలా అనేశారు, నాకు మహా సిగ్గు అయితే అని అంటుంది. ఏంటి సిగ్గా, మరి ఆ రోజు రూమ్లో నన్ను భయపెట్టింది ఎవరు పాప అని అడుగుతాడు రోహిత్. అప్పుడు మీ నోరు ఎలా మూయించాలో తెలియక అలా చేశాను అంటుంది మల్లిక. అప్పుడు నన్ను సిగ్గుపడేలా చేసి ఇప్పుడు నువ్వు సిగ్గుపడుతున్నావా అంటాడు రోహిత్. మల్లిక ఏం మాట్లాడకుండా అటువైపు తిరిగి నిలబడింది. రోహిత్ నీ నోరు మూత పడితే బాగోదులే కానీ ఇంకా తెరువు అని అంటాడు. మల్లిక అటు తిరిగి ఊహు అని అంటుంది. నువ్వు సిగ్గుపడడం చూస్తూ ఉంటే అదేదో సినిమా డైలాగ్ గుర్తుకొస్తోంది నాకు అని అంటాడు రోహిత్. ఏంటది అడుగుతుంది మల్లిక. మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని అంటాడు రోహిత్. మల్లిక సైలెంట్ అయిపోతుంది. ఏంటి సైలెంట్ అయ్యావు, ఇటు తిరుగు అని అంటూ తనని ఇటు తిప్పడానికి చూస్తాడు. మల్లిక కదలకుండా అలానే నిలబడి ఉంది. రోహిత్ ఆమెను పట్టుకొని ఇటు పక్కకి తిప్పుకోవాలి అని చూస్తూ ఉంటే మల్లిక బలంగా నిలబడి ఉంది. ఇక ఇలా కాదు అనుకొని రోహిత్ మల్లికని ఇటు తిప్పగానే ఆమె నోటి నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఆమె రక్తం రోహిత్ చేతుల మీద పడుతూ ఉంటే ఒక్కసారిగా తన ముందు ఉన్న రూపం పొగవలే మారి మాయమైపోతుంది. రావణ్, వైషు ఇద్దరూ కూడా ముద్దులోని మకరందాన్ని పీల్చుకుంటూ ఉంటే రావణ్కి ఎందుకో చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా ఎందుకో తేడాగా అనిపిస్తుంది.
రావణ్ వెంటనే వైషుని వదిలి చుట్టూ చూస్తూ ఉంటాడు. వైషు ఏమైంది అని అడుగుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్ అని అంటాడు రావణ్. ఈ అడవిలో అడుగుపెట్టినప్పటి నుంచి ఒక్క నైట్ కూడా కంప్లీట్ కాలేదు, అంతలోనే ఒకదాని తర్వాత ఒకటి దాడి చేస్తూనే ఉన్నాయి అని అంది వైషు. మహాదేవన్ గారు ముందు చెప్తూనే ఉన్నాడు కదా, ఈ అడవిలో అడుగడుగున ప్రమాదం ఎదురవుతూ ఉంటుంది అని అన్నాడు రావణ్. వైషు షాక్ అవుతూ, ఏంటేంటి మహాదేవన్ గారా? మా భర్త గారికి ఒకరిని గారు అని సంబోధించడం కూడా వచ్చా అని అంటుంది. అంత షాక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, మనిషిని బట్టి గౌరవం మర్యాద అనేది ఉంటుంది అంటాడు రావణ్. ఆయన ఒక్కడే మనిషా, మిగిలిన వాళ్ళు మనుషులు కారా అని అడుగుతుంది వైషు. చేసే పనుల్ని బట్టే మర్యాద ఉంటుందని అన్నాను అంటాడు రావణ్. అంత గొప్పగా ఆయన చేసిన పనులేంటో అని అడుగుతుంది వైషు. సడన్గా చుట్టుపక్కలంతా కూడా నిశ్శబ్దం అయిపోయేసరికి రావణ్ వైషుతో, కాసేపు ఏం మాట్లాడకుండా ఉండు, మన చుట్టుపక్కల ఏదో జరుగుతోంది అని చెప్తాడు. వైషుకి భయంగా అనిపించి, ఏం జరుగుతోంది? రావణ్ కొంచెం సీరియస్గా సైలెంట్గా ఉండని అంటాడు. రావణ్ మరియు వైషు ఇద్దరు కూడా సైలెంట్ అయిపోయేసరికి ఏదో అడుగుల శబ్దం వినిపిస్తుంది. రావణ్ తన చేతిలో ఉన్న కత్తిని తీసుకుని వైషుని తన వెనక్కి లాక్కుంటాడు. ఉండే కొద్దీ ఆ అడుగుల శబ్దం వాళ్ళ వైపు వస్తున్నట్టుగానే ఉంది. రావణ్ ఎటు చూసినా కూడా చీకట్లో ఏమీ కనపడట్లేదు. ఒక్కసారిగా వాళ్ళు ఉన్న స్థలం అంతా కూడా చిమ్మ చీకటిగా మారిపోతుంది. ఎదురుగా ఉన్న మనిషి కూడా కనబడలేనంత చిమ్మ చీకటిగా తయారయ్యింది ఆ స్థలం అంతా కూడా. వైషు రావణ్ని గట్టిగా పట్టుకుని నిలబడింది. కొన్ని నిమిషాల వరకు ఆ చీకటి అలాగే కమ్ముకొని ఆ తర్వాత మామూలుగా మారిపోతుంది. వైషు రావణ్ని వదిలి, అమ్మయ్య, ఏదో వస్తుందేమో అని భయపడ్డాను, మొత్తం నార్మల్ అయిపోయింది. అది సరే కానీ మనతో పాటు వచ్చిన ఆయన ఎక్కడా కనిపించట్లేదు అని అంటుంది. రావణ్ వైషు వైపు తిరిగి చూడగా తనని చూస్తూ, ఎవరు నువ్వు అని అడుగుతాడు. మీకేమైనా పిచ్చా, నన్ను ఎవరిని అడుగుతారేంటి అంటుంది వైషు. చివరిసారిగా అడుగుతున్నా, నీ అంతటి నువ్వుగా ఒప్పుకున్నావా? నిన్నేం చేయకుండా వదిలేస్తాను, కాదని మొండికేస్తే మాత్రం అని తన గొంతు పట్టుకొని పైకి లేపుతాడు. ఆమె రావణ్ చేతుల్ని విడిపించుకోవాలని చూస్తూ, రావణ్ నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు ఊపిరి ఆడట్లేదు, దించు కిందకి అని అంటుంది. రావణ్ తన గొంతు గట్టిగా పట్టుకుంటూ, నా వైషుకి ఎప్పుడు భయం వేసినా కూడా 10 నిమిషాల వరకు నా చెయ్యి వదిలిపెట్టదు, అలాగే మూసిన కన్ను తెరవదు. కానీ నువ్వు చీకటిమయమైన వెంటనే నార్మల్ అయిపోయావు. అండ్ వైషు ఎప్పుడు కూడా నన్ను పేరు పెట్టి పిలవదు, రావణ్ గారు అని తప్ప. దాని నోటి నుంచి రావణ్ అనే పదం ఏకవచనంతో రానివ్వదు. ఎవరే నువ్వు? నా వైషు ఎక్కడ అని అడుగుతాడు. అప్పటిదాకా నటించిన ఆమె నవ్వుతూ, బాగానే కనిపెట్టావు, నీ పెళ్ళాన్ని బాగా అర్థం చేసుకున్నావురా. కానీ ఇప్పుడు నీ భార్య నా చేతిలో ఉంది. నీ భార్య ప్రాణాలు నీకు కావాలంటే నువ్వు ఈ వన్యాక్షి యక్షిని మాట వినాలి, లేదంటే నీ భార్య మరియు నీకు దారి చూపించడానికి వచ్చిన పెద్ద మనిషి ఇద్దరు ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి అని అంటుంది. రావణ్ కోపంగా, నా భార్యకి ఏదైనా అయితే నిన్ను చంపేస్తా అని అంటాడు. వన్యాక్షి యక్షిని, నువ్వు మాట్లాడుతోంది కూడా చచ్చిన మనిషితోనేరా అని అంటుంది. నీకేం కావాలి అడుగుతాడు రావణ్. ఇప్పుడు దారిలోకి వచ్చావు, నేను చెప్పింది చేసి నన్ను సంతోషపెడితే మీరు నడవకుండానే మిమ్మల్ని ఈ అడవి మధ్యలో వదిలిపెడతాను. నాకు బాధ కలిగితే మాత్రం ఈ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలుస్తాయి, వీళ్ళ శరీర మాంసాలు నా కడుపులో తిరుగుతాయి అంటుంది వన్యాక్షి యక్షిని. ద్వయాన్ వెనుక నడుస్తుంటే అతని ముందు మహాదేవన్ గారు మరియు ఈషా నడుస్తుంటారు. అంకుల్, మీరు ఆల్రెడీ ఈ అడవిని దాటాను అన్నారు కదా, ఎన్ని డేస్ పట్టింది అని అడుగుతుంది. 10 రోజుల ప్రయాణం అని మొదలు పెట్టాం, కానీ ఈ అడవిని ప్రాణాలతో దాటేసరికి 3 నెలలు పట్టింది అన్నాడు మహాదేవన్. అవునా, ఎంతమంది వచ్చారు ఈ అడవికి అడిగింది ఈషా. నేను అలాగే నాతో పాటు మరో 7గురు బయలుదేరితే ఈ అడవిని దాటేసరికి కేవలం 2 మాత్రమే బయటపడ్డాం అని అన్నాడు. ద్వయాన్ షాక్ అవుతూ, ఏంటి 7గురు లోపలికి వెళ్తే 2 బయటపడ్డారా? మరి మిగిలిన 5గురు ఏమయ్యారు అని అడుగుతాడు. ఈ అడవిలో దాగి ఉన్న ప్రమాదాలకు బలైపోయారు అంటాడు మహాదేవన్. ఇంత ప్రమాదకరమైన అడవిని మీరు ఎలా దాటగలిగారు అంటాడు ద్వయాన్. నేనొక్కనే వచ్చుంటే ఖచ్చితంగా మధ్యలోనే చనిపోయేవాడిని, కానీ నా వెంట ఒక యోధుడు రావడం వల్ల నేను బ్రతికి బయటపడగలిగాను. ఎవరు ఆ యోధుడు అడుగుతాడు ద్వయాన్. ఆ యోధుడికి నీవు ధరించిన ముఖానికి చాలా దగ్గర సంబంధం ఉంది. వాట్? అతనికి నా ఫేస్కి రిలేషన్ ఏంటి అని అడుగుతాడు ద్వయాన్. పైకి కనిపిస్తున్న నీ ముఖరూపం ఎవరిది? ఇది మా చీఫ్ డాక్టర్ స్వామినాథన్ది. ఆ స్వామినాథన్ తమ్ముడే నన్ను ఈ అడవి దాటించింది. ద్వయాన్ షాక్ అవుతూ, స్వామినాథన్ సార్కి ఒక తమ్ముడున్నాడా? అవును, ఉన్నాడు. ఎవరతను?
మహాదేవన్ చెప్పబోతుంటే ఇషా కోపంగా ఏకవీర్ అని పలుకుతుంది. మహాదేవన్ ఆశ్చర్యపడుతూ నీకెలా తెలుసు అమ్మాయి అతని పేరు అని అడుగుతాడు. ఇషా కోపంగా నాకు తెలియకపోవడం ఏంటి? అడవి దేవతని సైతం మాయ చేయగల నా మాయ మొత్తాన్ని ఒక్క బాణంతో నేలమట్టం చేసి నా వీరుడి కోసం పగతో రగిలిపోతున్న నాకు అతని పేరు ఎందుకు తెలియదు? ఈ అడవి మొత్తాన్ని కంటి చూపుతో నాశనం చేయగల నా శక్తి మొత్తాన్ని నిరుపయోగం చేసిన ఆ ఏకవీరుణ్ణి చంపడం కోసం నాలో ఉన్న ప్రతి అణువు అతని కోసం ఎదురు చూస్తోంది. ఎవరు నువ్వు అని అంటుండగానే ద్వయాన్ని అమాంతం తనలోకి లాక్కొని మాయం చేసి నేనెవరా వనాన్ని కాపాడుకునే విషయంలో దేవతామూర్తిని, వనాన్ని నాశనం చేయాలనుకునే వారికి రాక్షసమూర్తిని, నేనే వన్యాక్షి యక్షిణిని. ఎంత ధైర్యం ఉంటే ఈ అడవిలో అడుగు పెడతారు మీరు? ఒక మారు అడుగుపెట్టి బయటపడమే జన్మలు చేసుకున్న పుణ్యఫలం. అలాంటిది అడవి గురించి, ఈ వన్యాక్షి యక్షిణి గురించి తెలిసే మళ్ళీ ఈ అడవిలో అడుగు పెట్టావంటే నీ చావు కోసం అంతగా పరితపిస్తున్నావా అంటుంది యక్షిణి. అడవి నియమాన్ని మర్చిపోయావా? లేదా పోయినసారి ఏకవీరుడు సారీ ఈ జన్మలో మళ్ళీ పుట్టిన ఏకలవ్యుడు వేసిన బాణానికి నీ శక్తితో పాటు నీ మతి కూడా భ్రమించిందా? యక్షిణి, ఏకలవ్యుడు ఎంత పదును గలవాడు అయినప్పటికీ చివరికి నిష్ఫల్యుడే అవ్వాల్సిందే. ఆ జన్మలో తన వీరత్వం నిష్ఫలమైందని ఈ జన్మలో ఏకవీరుడిగా జన్మించాడు. నీకు మరో విషయం చెప్పనా? ఏంటది? నువ్వు ఎవరి కోసమైతే పగతో రగిలిపోతున్నావో అతని సోదరుడు అతన్ని మించిన వీరుడు. ఎవరా వీరుడు? సూర్యపుత్ర వాయుసేన కర్ణ. ఈ జన్మలో అవతరించిన ఆదిత్య స్వామినాథన్ తమ్ముడు ఏకలవ్యుడైతే అతని సోదరుడు కర్ణుడు. ఏకలవ్యుడు బాణానికే నీ శక్తి మొత్తం పోయిందే. అలాంటిది కర్ణుడి అస్త్రాన్ని నీ మీద ప్రయోగిస్తే అన్నదమ్ములిద్దరూ కలిసి నీ అంతం చూడ్డానికి వస్తే అని అన్నాడు మహాదేవన్. రావణ్, నీకేం కావాలో చెప్పు. వన్యాక్షి యక్షిణి, నాకు నువ్వేం చేసి పెట్టొద్దు, కానీ నేను అడిగిన వాటికి సరైన సమాధానాలు చెప్పు చాలు. ఏంటవి? నేను నిన్ను సరిగ్గా 10 ప్రశ్నలు అడుగుతాను. మొదటి 2 ప్రశ్నలు తేలిగ్గాను, తర్వాత 4 ప్రశ్నలు కొంచెం కఠినంగాను, ఆ తర్వాత 4 ప్రశ్నలు మరింత కఠినంగాను ఉంటాయి. వాటికి సరైన సమాధానం నువ్వు చెప్పి నన్ను మెప్పించగలిగితే నేను చెప్పినట్టుగానే మీ ముగ్గురిని ఈ అడవి మధ్యలో వదిలేస్తాను. అలా కాకుండా నువ్వు చెప్పే సమాధానాల వల్ల నాకే చిన్న బాధ కలిగినా ఆ ఇద్దరిలో ఒకరిని చంపేస్తా. నాకు తెలియని వాటి గురించి ప్రశ్నలు అడిగితే అంటాడు రావణ్. యక్షిణి నవ్వుతూ, తెలివైన వాడివే, నేను కేవలం నీ గురించి మాత్రమే ప్రశ్నలు అడుగుతాను. నేను దీనికి ఒప్పుకోవాలంటే ఒకసారి నాకు వైశ్యం చూపించు. యక్షిణి తనిప్పుడు నాలో లీనమై నిద్రలో ఉంది. తనను చూపించడం కుదరదు. నీవు చెప్పిన సమాధానాలపైనే వారి ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. అది గుర్తుపెట్టుకో రావణ్. సరే అడుగు. యక్షిణి, మొదటి ప్రశ్న, నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? నాకు దేవుళ్ళ మీద నమ్మకం లేదు, కానీ రావణాసురుణ్ణి నా మార్గదర్శిలా చూసుకుంటా అంటాడు రావణ్. ఒక సమాధానం మాత్రమే ఇవ్వాలి యువకుడా. నీకు ఇష్టమైన దేవుడు రావణుడా, లేదా నువ్వు నాస్తికుడివా? నాస్తికుడిని అని అంటాడు. మరి రావణుడు ఏమైనట్టు? మార్గదర్శి ప్రతిసారి దేవుడు అవ్వాలని నియమం లేదు కదా. బాగా చెప్పావు యువకుడా, నిన్ను అభినందిస్తున్నాను. నీ అభినందనలు కట్టిపెట్టి తర్వాత ప్రశ్న అడుగు అంటాడు రావణ్. యక్షిణి, నీ జీవితంలో నీకున్న అతి బాధాకరమైన సంఘటన ఏది? ఏం మాట్లాడకుండా రావణ్ సైలెంట్గా ఉంటే, యక్షిని, నీ జీవితంలో జరిగిన ప్రతి విషయం నాకు తెలుసు యువకుడా. సరైన విషయం చెప్పకుండా అబద్ధం చెప్తే నాకు దొరికిపోతావు. రావణ్ కొంచెం ఫీల్ అవుతూ, మా అమ్మ చనిపోవడం. అలా ఎలా యువకుడా? 6 కిరాతకులు నీ తల్లిని మానభంగం చేసినప్పుడు కదా. అత్యంత బాధాకరమైన సంఘటన. నా గురించి అన్నీ తెలుసన్నావు కదా. ఎవరైనా నన్ను ఇరిటేట్ చేస్తే ఏం జరుగుతుందో తెలియదా అంటాడు రావణ్. నీ భార్య నా దగ్గర లేకపోయి ఉంటే నువ్వేం చేసేవాడివో నాకు బాగా తెలుసు. అందుకే నీ బలం మరియు బలహీనతైన నీ భార్యని అదుపులో పెట్టుకున్నాను. నన్ను భయపెట్టాలనే ఆలోచనను కట్టిపెట్టి అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ రోజు జరిగింది నాకు బాధతో పాటు కోపాన్ని తెచ్చే సంఘటన. బాధతో పాటు కోపం అనే భావన కలిగితే దాన్ని విషాదం అంటారు. కేవలం బాధ మాత్రమే ఎక్కువగా కలిగితే దాన్ని ఆవేదన అని అంటారు. నువ్వు నన్ను అడిగింది బాధ గురించి మాత్రమే తప్ప కోపం గురించి కాదు అంటాడు రావణ్. బలా యువకుడా, 3వ దానికి సిద్ధంగా ఉండు. నీకు కోపం ఎక్కువని అంటారు కదా అందరూ, దానికి నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోను అంటాడు రావణ్. ఎందుకని? కోపంగా ఉండే ప్రతి మనిషి హృదయంలో చెప్పుకోలేనంత బాధ ఉంటుంది కాబట్టి. నీకు బాధ ముఖ్యమా, కోపం ముఖ్యమా? రావణ్ కోపం అని అంటాడు. ఎందుకు? బాధ మనిషిని పిరికివాణ్ణి చేస్తుంది, కోపం మనిషిని తెగించేలా చేస్తుంది. యక్షిని, ప్రతి మనిషికి కావాల్సిన 3 ఏంటి? బ్రతకడానికి ఆరోగ్యం, బ్రతికించడానికి మంచితనం, కలిసి బ్రతకడానికి ఒక తోడు. ఇప్పటికిప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమై 3 వరాలు అడిగితే ఏం కోరుకుంటావు? దేవుళ్ళే లేరు అన్న నా నోటితోనే మళ్ళీ దేవుణ్ణి వరాలు అడగడం ఏంటి? నా దృష్టిలో దేవుడు లేడు, నా కోసం వస్తాడంటే నమ్మను అంటాడు రావణ్. తికమక పడకుండా సూటిగా సమాధానాలు చెప్తున్నావు. ఇక నుంచి కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధమై ఉండు అంటుంది యక్షిని. నువ్వు ఎంత కఠినమైనది అడిగినా అది నా గురించే అని గుర్తుపెట్టుకో వన్యాక్షి.
అటులనా? అలా అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. నీకు నీ తల్లి ఎక్కువ లేదా భార్య ఎక్కువ? రావణ్ ఏం ఆలోచించకుండా వెంటనే నా తల్లి అని చెప్తాడు. యక్షిని మాట్లాడబోతుంటే వెంటనే నీవు విన్నది కరెక్టే, మరో ప్రశ్న అడుగు అని అంటాడు. నీ భార్య ఎక్కువ లేదా నువ్వు పెంచుతున్న అనాథ పిల్లలు ఎక్కువ? పిల్లలే ఎక్కువ. యక్షిని ఇప్పుడు మీ ఇద్దరిలో ఒకరిని వదిలిపెట్టాలంటే నీ భార్యని కోరతావా లేదా నీకు దారి చూపించడానికి వచ్చిన ఆయన్నే కోరతావా? నాకు దారి చూపించడానికి వచ్చిన ఆయన్నే కోరతాను. యక్షిని అసహనంగా ఏం చెప్తున్నావు యువకుడా? నువ్వు చెప్పే సమాధానాలు నాకు నచ్చట్లేదు. చివరి అవకాశంగా చివరి ప్రశ్న అడుగుతున్నాను. నీకు నీవు ముఖ్యమా నీ భార్య ముఖ్యమా? రావణ్ కొంచెం కూడా తడబడకుండా నాకు నేనే ముఖ్యం అని చెప్పేస్తాడు. యక్షిని కోపంగా ఓరి యువకుడా, ఒక మారైనా నీ భార్య పేరు చెప్తావేమో అని ఎదురు చూశాను, కానీ ఒక్కదానికి కూడా నువ్వు ఆమె పేరు చెప్పలేదు. నా కోపం రగులుకుంటోంది యువకుడా. హలో హలో, కాస్త తగ్గు. నా భార్య పేరు ఒక్కసారి కూడా చెప్పట్లేదేంటి అనుకున్నావా? ఎందుకంటే తను నేను వేరు కాదు కాబట్టి. యక్షిని అతన్ని ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? నా భార్యది నాది వేరు వేరు శరీరాలు కావచ్చు, కానీ ఇద్దరు మనసులు ఒకటే, ఇద్దరి గుండె చప్పుళ్ళు ఒకటే. ఏ రోజైతే తన మెడలో తాళి కట్టానో ఆ రోజు నుంచి తను నా బాధ్యత. తనకి ఏదైనా జరగాలన్నా కూడా అది ముందు నన్ను దాటి వెళ్ళాలి. చివరికి మరణమే తన మీదకు వచ్చినా అది నన్ను దాటాకే తన దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు రామాయణంలో హనుమంతుడు ఉండగా శ్రీరాముని మరణం అసంభవమని హనుమంతుడిని రాముని దగ్గర లేకుండా చేసి శ్రీరాముని పైకి తీసుకెళ్ళుండొచ్చు ఆ యమధర్మరాజు. రాముణ్ణి వదిలి హనుమంతుడు వెళ్ళాడేమో, కానీ నా వైశ్యుని వదిలి ఈ రావణ్ ఎటూ వెళ్ళడు. ఇప్పుడు నీ సమాధానాలు మధురంగా ఉన్నాయి యువకుడా. నేను చెప్పినట్టుగానే నిన్ను నీ భార్యను అలాగే నీకు దారి చూపించడానికి వచ్చిన మనిషిని ముగ్గురిని కూడా అడవి మధ్యలో ఉన్న తాంత్రిక గుహ దగ్గర వదిలిపెడతాను. అక్కడి నుంచి మీ ప్రయాణం మీదే అని అంటుంది. థ్యాంక్స్ అంటాడు రావణ్. యక్షిని రావణ్ణి కూడా తనలో ఏకం చేసుకుని ముగ్గురిని కూడా అడవి మధ్యలో ఉన్న తాంత్రిక గుహ దగ్గర వదిలేస్తుంది. యక్షిని వెళ్తూ వెళ్తూ యువకుడా, ఇక్కడి నుంచి మరీ జాగ్రత్తగా ఉండవలను. ఎందుకంటే నీ ఊహకు కూడా అందని ప్రమాదాలు ఇక్కడ చాలానే ఉన్నాయి అని చెప్పి మాయమైపోతుంది. వైషు వెంటనే రావణ్ణి హక్ చేసుకుంటుంది. రావణ్ తనని పట్టుకుని సడన్గా ఏమైంది నీకు అంటాడు. నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా లోపల మాకు తెలుస్తూనే ఉన్నాయి. ఇన్ని రోజులు మిమ్మల్ని నా అంతగా ఎవరూ ప్రేమించలేరు అనుకునేదాన్ని, కానీ ఇప్పుడే అర్థమవుతోంది మీ ప్రేమ ముందు నాది గడ్డి పోచతో కూడా సరిపోదని. నన్ను దూరం పెడుతూనే ఇంతలా ప్రేమించారా రావణ్ గారు అంటుంది. కాసేపటికేదో గుర్తు వచ్చి వెంటనే కిందకు దిగి మర్చిపోయాను. ఇందాక నన్ను ఏదో కామెంట్ చేశారేంటి? నేనేం చేశాను? రావణ్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విభీషణుడికి తను నిలబడిన నేల మీద ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన కాలితో నేలపైన ఉన్న ఆకుల్ని జరపగానే అక్కడ ఉన్నదాన్ని చూసి స్థానువులా నిలబడిపోయాడు. తన ముందు ఉన్న మల్లిక మాయమయ్యేసరికి రోహిత్కి ఒక నిమిషం ఏం అర్థం కాదు. వన్యాక్షి, యక్షిని, అంజని కూడా తనలో లీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది, కానీ ఈ మాయ ఆయన్ని మీద చెల్లకపోవడంతో ఆయన్ని రోహిత్ కంటికి కనపడకుండా ఒక తెల్లని పొర అంజి ఎదురుగా పెట్టేస్తుంది. రోహిత్కి తన ముందు ఉన్న మల్లిక కనపడదు, అలాగే అంజి కూడా కనపడటం లేదు. రోహిత్ వెంటనే వాళ్ళ కోసం టెన్షన్ పడుతూ చుట్టూ తిరిగి చూస్తాడు, కానీ చివరికి అక్కడికే వచ్చి చేరుతాడు. మల్లిక, అంజి ఏమయ్యారో అర్థం కాక రోహిత్ తల పట్టుకొని కూర్చుంటే ఏం వెతుకుతున్నావు యువకుడా అనే శబ్దం వస్తుంది. మాటలైతే వినబడుతున్నాయి, కానీ చుట్టూ కూడా ఏం కనబడట్లేదు. రోహిత్ గట్టిగా ఎవరు మాట్లాడుతుంది అవతల నుంచి? నా గురించి తెలియకుండానే ఈ అడవిలో అడుగుపెట్టావా యువకుడా? ధర్మాన్ని కాపాడడం కోసం ఈ అడవిలో అడుగుపెట్టాము, అంతేకాని నువ్వెవరో తెలుసుకొని ఇక్కడ అడుగు పెట్టాల్సిన అవసరం లేదు అని అంటాడు. అయితే అంత కోపం ఎందుకు యువకుడా? కొంచెం శాంతంగా సమాధానం ఇవ్వు. నా కోసం కాకపోయినా నా అధీనంలో ఉన్న నీ ప్రియురాల కోసమైనా శాంతపడు అని అంటుంది. మల్లికకి ఏదైనా అయ్యిందంటే నిన్ను వదిలిపెట్టను అంటాడు రోహిత్. అవునా, అంత ప్రేమ ఉందా నీ ప్రియురాలి మీద? ప్రేమ మాత్రమే కాదు, తను నా బాధ్యత. అలా అయితే నీ ప్రేమ ఎంత బలమైనదో నాకు చూపించు. నేను చెప్పిన పందెంలో నువ్వు నెగ్గితే నీ వాళ్ళను వదలడమే కాదు, మిమ్మల్ని నేరుగా అడవి మధ్యలో ఉన్న తాంత్రిక గుహ పడమటి భాగాన వదిలేస్తాను. ఒకవేళ నువ్వు ఓడిపోతే నీ ప్రియురాలు ఇక్కడే మర్చిపో అంటే అవతల నుంచి నీ ప్రియురాలి ప్రాణం ఇక నాదన్నట్టు. తనకి ఏదైనా జరిగితే చంపేస్తాను అవతల నుంచి. నువ్వు చేయాల్సింది కూడా అదే కూడా. తనని కాపాడాలంటే ఒకరిని చంపాలి. ఏంటి, తనని కాపాడటం కోసం ఒకరిని చంపడం ఏంటి? అవతలి నుంచి నేను ఒక బానిసను. నా గురువు నాకంటే 100 రెట్లు బలమైన వాడు, శక్తివంతుడు. అతనిని ఓడించి నన్ను స్వేచ్ఛగా మారిస్తే మిమ్మల్ని అడవి మధ్యలో వదిలేస్తాను. ఒకవేళ ఓడిపోయినచో నా గురువు కాలాసురుడి చేతిలో నీవి నీ ప్రియురాలివి ప్రాణాలు పోగొట్టుకుందరు. అసలెవరు నువ్వు? అవతల నుంచి కాలాసురుడి బానిస అయిన మోనాలిని, స్వయాన వన్యాక్షి, యక్షిని సోదరిని. ఇప్పుడు తనని కాపాడుకోవటానికి నేనేం చేయాలి? నా గురువు కాలాసురుడితో పోటీపడి ఆయన ఓడించి నాకు ముక్తినివ్వాలి. రమ్మను నీ గురువుని.
అని అంటాడు రోహిత్. మోనాలి కనబడకుండానే మంత్రాలు చదువుతూ కాలాసురుడిని పిలుస్తుంది. ఆమె మంత్రాలు చదువుతూ ఉంటే నేల మీద పడి ఉన్న ఆకులు గాలో లేస్తుంటాయి. ఒక్కసారిగా గాలి విపరీతంగా వీచడం మొదలుపెట్టింది. ఆ గాలి మరియు ఆకులు కలిసి ఒక పెద్ద ఆకారంలో మారి దానిలో నుంచి కాలాసురుడు బయటకొచ్చాడు. తలపైన 2 పెద్ద కొమ్ములు వేసుకుని తోడేలు మాదిరి ఆకారంతో, పక్షిరాజుని పోలిన పొడవైన ముక్కుతో, శరీర ఆకారం అంతా కూడా ఎలుగుబంటిని పోలిన 15 అడుగుల మహావిగ్రహంలో నిలబడ్డాడు. నిజమైన రాక్షసుని చూడడం రోహిత్కి అదే మొదటిసారి. రాక్షసులు ఇంత భయంకరంగా ఉంటారా అనిపించింది రోహిత్కి. కాలాసురుడు రాగానే మోనాలి గురుదేవులకు ప్రణామములు అని ఆయన్ని కాలికి నమస్కరించింది. కాలాసురుడు నోరు తెరిచి, నన్ను పిలవడానికి గల కారణం ఏంటి మోనాలి? ఈ వీరుడు మీతో పోటీ పడతానని సవాల్ చేశాడు గురుదేవా. కాలాసురుడు తలదించి రోహిత్ని పైనుంచి కింద దాకా చూసి నవ్వుతూ, వీడు నాతో పోటీ పడతాడని పుట్ట మీద పట్టుకొని మరీ తెగ నవ్వుతుంటాడు. కథ ఇంకా ఉంది. కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.